హకీం కిషోర్ ఆధ్వర్యంలో శివనామస్మరణతో పుణ్యఫలం. ప్రతిరోజు శివనామస్మరణ చేయడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని, వారి వంశం వృద్ధిలోకి వస్తుందని వేద పండితులు ప్రవీణ్ శర్మ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సంత బజార్లోని హకీం ప్రసన్న మురళి దంపతులు ప్రతినిత్యం పుట్ట మన్నుతో శివలింగాన్ని రూపొందించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కలశ పూజ పాటు లింగార్చనతో పాటు పలు పూజలు నిర్వహించినట్లు తెలిపారు. 365 రోజుల పాటు తయారు చేసిన శివలింగాలను శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నిమజ్జనం చేయటం వల్ల శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు కుటుంబానికి ఎల్లవేళలా ఉండే విధంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఓం నమః శంభవే చ మయాభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. మరి హకీం వంశము, రెండకుల గోత్రము మరియు మురళి మరియు ప్రసన్న దంపతుల చేత ప్రతిరోజు కూడా మృత్తిక లింగార్చన మరి సిద్ధంగా ఉంచుకొని మృత్తిక లింగార్చన చేస్తూ మహాశివరాత్రి మరి పర్వణి పండుగ సందర్భంగా 365 మృత్తిక లింగార్చనలతో మరి స్వామివారిని పూజించడం జరిగింది. అదేవిధంగా మరి స్వామివారికి స్ఫటిక లింగానికి పంచామృతము, చెరుకు రసము, ఫల అభిషేకం చేసుకొని అష్టోత్తర నామావళితో బిల్వార్చన, పుష్పార్చన చేసుకొని స్వామివారికి మరి నైవేద్యము, ఆ తదనంతరము మంగళహారతి, మంత్రపుష్పము ప్రదక్షిణాపూర్వకంగా నమస్కారం చేసుకొని వారికి మహదాశీర్వచనంగా స్వామివారి ఫలము, పత్రము ఇచ్చి వారిని ఆశీర్వదించి ఆ దంపతులకు మృత్తిక లింగార్చన చేసిన యొక్క మహాఫలితాన్ని ఆ యొక్క బ్రహ్మరామ మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో కొలున్నటువంటి యొక్క శివుని యొక్క అనుగ్రహం వారిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వారిని ఆశీర్వదించి మరి వారికి ఎల్లవేళలా హకీం వంశము, రెండకుల గోత్రం కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మృత్తిక లింగార్చన చేసిన మహాఫలితాన్ని వారికి రావాలని చెప్పేసి కోరుకుంటూ వారిని ఆశీర్వదించినాము. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మృత్తిక లింగార్జున స్వామి బ్రహ్మ మల్లికార్జున స్వామి భగవానుకి జై. ప్రారంభించి పుట్టమట్టి తెచ్చి రోజు ఒక శివలింగం చేసి సంవత్సరం వరకు 366 శివలింగాలు చేసి శివరాత్రి రోజు ఉద్యాపన చేయుచున్నాము. ఇవన్నీ తీసుకొని శ్రీశైలంలో పాతాళ కలపవలేను. రోజు ఒక లింగము తయారు చేసినాము. ఇట్లా సంవత్సరం వరకు చేసి పోయిన శివరాత్రి రోజు పట్టుకొని శివరాత్రి వరకు విద్యాపన ముగించుకొని శ్రీశైలం లింగాలను నిమజ్జనము చేయాలని ఎంచుకున్నాము. మాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతిరోజు లింగం చేసినా చాలా ఆనందం అనిపించింది. మాకు అన్ని శుభాలు జరిగినవి. ఈ రోజు అయిపోయినాక ఇంకా బాధ అనిపిస్తుంది, లింగాలు అయిపోతున్నాయని. ఇట్లా అయిపోతున్నందుకు ప్రతి సోమవారం కూడా ఒక్కొక్క లింగము చేయాలని మనసులో అనుకొని దేవుని ప్రార్థించుకొని దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాము.